నేను అన్నిటికీ దించి నేను ఎవరిని కూడా ఏ స్థాయి వాడిని కూడా నేను ప్రేమిస్తే వాళ్ళకి గులాం అవుతాను, సలాం చేస్తాను. నేను ద్వేషిస్తే ఏ స్థాయినైనా వ్యతిరేకిస్తా. ఇది నా నైజము. ఆ నైజంతోనే నేను గత 25 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తాను. కాబట్టి నా జోలికి ఎవరు వస్తారని నేనైతే ఊహించను. నేను మామూలుగా ఎవరి జోలికి కూడా పోను. ఇది ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారంటేనే గొంతెత్తుతా. ఒక సామాన్యుణ్ణి, ఒక చేతగాని వాడిని తమ బలంతో, తమ అధికారంతో అణచివేస్తున్నారనేటువంటి ఏ వ్యవస్థ పైన తిరగబడే మనస్తత్వం నాది. ఆ విధంగానే రాజకీయాల్లోకి వచ్చినాం. పరిటాల రవి దౌర్జన్యాలకు వ్యతిరేకంగానే రాజకీయాల్లోకి వచ్చినాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మా జిల్లాలో గమనిస్తే, అనంతపురం జిల్లాలో రాప్తాడులో గమనిస్తే ఫ్యాక్షన్ని అణచివేసేదానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశాం. మా పార్టీనా తెలుగుదేశం అని ఎక్కడ ఆలోచన చేయలేం. మరి ఈ 4 నెలల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 4 నెలల్లో అనంతపురం జిల్లాలో 4 హత్య కేసుల్లో జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది. జడ్జిమెంట్స్ వచ్చాయి. మరి రాప్తాడు నియోజకవర్గంలో కందుకూరు శివారెడ్డి మర్డర్ కేసులో కూడా డబల్ లైఫ్ వేశారు. 7 మందికి, ఒక ఇద్దరికి 10 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు, శిక్ష పడింది. వీటిని స్వాగతిస్తూ ఉన్నాం. క్రైమ్ ఎవరు చేసినా, నేరం ఎవరు చేసినా చట్టము తన పని తాను చేసుకొని పోవాలా, న్యాయదేవత ఇంకా బతికే ఉందనేసి నిరూపణ కావాలా, అప్పుడే క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఎవరు కూడా దొంగతనాలు చేయాలనో, దోపిడీలు చేయాలనో, అరాచకాలు చేయాలనో, హత్యలు చేయాలనో ఆలోచన రాకూడదు. రావాలంటే భయపడాలి. మరి పరిటాల కుటుంబం అండదండలతో హత్యలు చేసినటువంటి ఇంకా కొంతమంది ముద్దాయిలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటా ఉన్నారు. ఒకవైపు చూస్తే ప్రతి ఒక్క హత్య కేసు జడ్జిమెంట్ కూడా శిక్షతో ముగుస్తూ ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మేము ఎవరో ఉన్నారని, మా వెంట వీళ్ళు ఉన్నారని మేము హత్యలు చేసాం, మా పరిస్థితి ఏందని ఈరోజు బిక్కుబిక్కుమంటా ఉన్నారు. మరొక వైపు వాళ్ళ చరిత్ర ప్రకారం చూస్తే 100 హత్యలు జరిగినా కూడా ఒక హత్య కేసులో కూడా శిక్ష పడలేదు. పరిటాల కుటుంబం తరపున 100 హత్యలు జరిగినా కూడా, వారి ప్రత్యర్థులు 100 మంది చనిపోయినా కూడా ఒక హత్య కేసులో కూడా శిక్ష పడలే. చట్టం మా చుట్టం అనే ధైర్యం వాళ్ళలో ఉంది. మరి తగరకుంట కొండారెడ్డి హత్య కేసు జడ్జిమెంట్ దగ్గరలో ఉంది. మరి హత్య కేసులో శిక్ష పడితే చట్టం ఎవరు చుట్టము కాదని నిరూపించడం జరుగుతుంది. శిక్ష పడకపోతే నిజమే వాళ్ళు అనుకుంటున్నట్టుగా చట్టం పరిటాల వాళ్ళ చుట్టం. అందులో ముద్దాయిలు పరిటాల ముద్దాయి, వాళ్ళ చిన్న ముద్దాయి, ఇక తగరకుంటకు సంబంధించిన మరి కొంతమంది ముద్దాయిలు ఉన్నారు. సో అప్పుడు ఫ్యాక్షన్ అనేది మళ్ళీ వేళ్ళునుకునే పరిస్థితి ఉందని అంటారు తెలుగుదేశం పార్టీ. అంటే ఎప్పుడైతే హత్య కేసుల్లో శిక్షలు చెప్పడం జరుగుతుందో ఫ్యాక్షన్ సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. మీరు గమనిస్తే 2000 నుంచి 2010 మధ్యలో కూడా మీకు కర్నూలు జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో కావచ్చు, దాదాపు ప్రతి హత్య కేసులో కూడా పెద్ద పెద్ద ఎత్తున 10 మంది, 15 మంది, 20 మంది శిక్షలు వాళ్ళకి శిక్షలు పడి జైలుకు పోవడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా. స్టీఫెన్ రవీంద్ర లాంటి అధికారులను నియమించారు, తొక్కేశారు. ఒక ఫ్యాక్షనిస్ట్ వెనకాల ఎవరు పోకోకుండా కూడా చర్యలు తీసుకున్నారు. సో అటువంటి పరిస్థితి ఉండాలి. సామాన్యుడు అర్ధరాత్రి పూట కూడా స్వేచ్ఛగా తిరగాల, స్వతంత్రంగా తిరగాలి, ధైర్యంగా తిరగాలి. 2019 నుంచి 24 వరకు అలాగే తిరిగారు అందరూ. అంతే కదా, అంతే కదా, అలాగే తిరిగారు. ఇబ్బంది ఏం జరిగింది ఎవరికైనా? అప్పుడు మీ తరపున ఏమి అసలు ఎక్కడ కదా, మేము జరగని తప్పు చేసినా కూడా మేమే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా కాదు సార్, ఇట్లా సార్ జరిగింది, ఇట్లా జరిగింది అంటే సరే యాక్షన్ తీసుకుంటున్నాము. దాని మీద చాలా విమర్శలు ఎదుర్కొన్నాం కూడా. మా పార్టీకి సంబంధించిన వాళ్ళతో మేము చాలా విమర్శలు ఎదుర్కొన్నాం. మమ్మల్ని వెనక్కి వేసుకోలేదు ప్రకాష్ రెడ్డిని, దానివల్ల కూడా కొంత నష్టపోయింది. అనంతపురం జిల్లాలో పార్టీ ప్రత్యేకంగా రాప్తాడులో మళ్ళీ పార్టీ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమి పార్టీకి ఏమైంది? పార్టీకి అంటే నేను కార్యకర్తలు మళ్ళీ మీతో నడిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎవరో కొంతమంది కానీ ఒక 2-3% క్యాడరు వాళ్ళ వాయిస్ను నాకు వ్యతిరేకంగా వినిపించే ప్రయత్నం చేసి ఉండొచ్చు ఒక స్థాయిలో. కానీ రెడ్డి సామాజిక వర్గం మీతో నడుస్తుంది? 100% నాతో నడుస్తుంది. రెడ్డి సామాజిక వర్గం 100% నాతో నడుస్తుంది. మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునేటువంటి పట్టుదలతో నడుస్తుంది. ఈ 4 నెలల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాజకీయంగా నా ఆలోచనలను నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటా. నా ఆలోచన ఏంటి? దోపిడీ జరగకూడదు, ఎవరు మనల్ని వేలెత్తి చూపేటువంటి ప్రయత్నం చేయకూడదు, అరాచకం జరగకూడదు నా ఆలోచన ఉంటుంది. సో దీనివల్ల
ఎంతో ఆశలు పెట్టుకుంటారు కొంతమంది. మా ప్రభుత్వం వస్తే మేము ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విభజించి అమ్ముకోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్లో ఇంటర్ఫీర్ అయిపోయి దానివల్ల లబ్ధి పొందాలనే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా నిరాశపడి నాకు వ్యతిరేకం చేశారు. వాళ్ళని కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. మీ ఆలోచనలు, మీకు దేవుడు జన్మనిచ్చినాడు, మీ తండ్రి మీకు జీవితాన్ని ఇచ్చినాడు, మీకు కుటుంబాన్ని ఇచ్చినాడు, వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మీది. నిజాయితీగా చట్టబద్ధంగా మీరు ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకున్నా, ఎటువంటి ఉపాధి అవకాశాలు చేసుకోవాలనుకున్నా నేను ఒక మిత్రునిగా నేను మీకు అండగా ఉండగలుగుతా. నాకు ఫోన్ కాల్ చేయగలుగుతా, లేదా ఇంకో రకంగా ఏదైనా సాయం చేయగలుగుతా, లేదైనా పని ఇప్పించగలుగుతా, చేస్తా. కానీ మేము చట్టానికి విరుద్ధంగా జిల్లా కలెక్టర్ కూడా చేయలేనిటివి మేము చేయలేదనేసి మా మీద మీరు అబండలేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా మారమని చెప్పి హితోపలు. మొన్న లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అందరూ చేసిన ఆరోపణ క్రైస్తవుల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి, మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇంకొక కులం మీదనో ఇంకొక మతం మీదనో ఎప్పుడు ఇట్లా దుమ్మెత్తిపోయలే. ఇట్లా ఒక మతం పేరు చెప్పి దుమ్మెత్తిపోసేటువంటి మాటలు మాట్లాడడం చాలా దిగజారుడు రాజకీయం. అన్ని మతాలు నావేని అనుకున్నారు, అన్ని కులాలు నావేని అనుకున్నారు. ఎక్కడా కూడా వాళ్ళ కులంలో వాళ్ళ కుటుంబంలో, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, కమ్మ వాళ్ళు ఉన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఎప్పుడు కూడా కులం అనేది లేనే లేదు వాళ్ళకి. మరి ఎందుకు వచ్చింది ఆ మాట, అసలు బయటకి ఎందుకు వచ్చిందంటారు? దుష్ప్రచారం అంతే. ఇప్పుడు ఆయన చేసిన మంచిని దాన్ని విమర్శ చేయడానికి చేతగాలే. అది మంచి పథకాలు ఇవ్వడం మంచిది కాదని చెప్పలేరు. కాబట్టి ఆయన అవన్నీ చెడ్డవనేసి చెప్పలేక ఆయనని చెడ్డవనిగా చిత్రీకరించే ప్రయత్నం చేసినారు. సో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. వాళ్ళకి మీడియా బలం ఉంది, తీసుకెళ్ళగలిగారు, సక్సీడ్ అయినారు. ఎక్కడ దెబ్బతిందని అంటారు? ఫైనల్గా ఒక మాట చెప్పండి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్న దాంట్లో, మీరు అనుకున్న పాయింట్స్లో కొన్ని అయితే చెప్పారు. జిల్లా గురించా రాష్ట్రం గురించి? జిల్లా గురించి అడుగుతాను నేను. ఇప్పుడు మేము అందరము యునైటెడ్గా ఒక తాటి మీద ఉండి, మేము 14 నియోజకవర్గాల్లో మేము ఎమ్మెల్యేలు కానీ సమన్వయకర్తలు కానీ ఒక తాటి మీద ఉండి మా జిల్లాకు నిధులు తీసుకొచ్చుకోవడంలో విఫలమైనాం. 14కి 14 పోయినాయి. వినండి, మా జిల్లాకు నిధులు తీసుకొచ్చుకోవడంలో విఫలమైనాం. సో మేము అనేక మార్లు తుంగభద్ర నుంచి సమాంతర కాలువ నిర్మాణం జరగాలనేసి మేము అసెంబ్లీలో శాసనసభ్యులు అందరం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం సీఎం గారు. అదేవిధంగా హంద్రినీవ వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలని కూడా అడిగాం. సో అయితే జగన్ గారు ఎలా ఆలోచన చేశారంటే, ఈ జిల్లాలో మనం ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. చిత్తూరు జిల్లాకు నీళ్ళు వెళ్ళట్లే. కాబట్టి చిత్తూరు జిల్లాకు ఫస్ట్ గాలేరు నగర్ నుంచి ఒక బైపాస్ కెనాల్ తీసుకొని హంద్రినీవాలోని టైలెండ్ ప్రాంతాన్ని కనెక్ట్ చేసి చిత్తూరు జిల్లాకు కనెక్ట్ చేసి అక్కడ నీళ్ళు ఇద్దామనేసి ఒక దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలతో స్కీమ్స్ స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన చేశారు. దాదాపుగా పూర్తిగా వచ్చాయి. ఒక టన్నల్ పూర్తి చేస్తే నాకు తెలిసి ఒక 6-7 నెలల పని పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు గాలేరు నగర్ నుంచి నీళ్లు గ్రావిటీలు వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి మరి ఆ చిత్తూరు జిల్లాకి ఎంటర్ అయినాక లిఫ్ట్లు కావాలి. అయితే దానివల్ల మాకు ఒక అనంతపురం జిల్లా నుంచి దిగువకి ఇవ్వాల్సిన, చిత్తూరు జిల్లాకి ఇవ్వాల్సినటువంటి నీళ్లు హంద్రినీవా నుండి ఒక 11 టీఎంసీల నీళ్లు మాకు ఆదా అవుతున్నాయి అనంతపురం జిల్లాకి. ఈ నీళ్లు మీ దగ్గర మీకు ఫండ్స్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ 11 టీఎంసీల నీళ్లు మీకు అడిషనల్గా ఇస్తున్నాం కదా, చిత్తూరుకి గాలేరు నగర్ నుంచి ఇస్తే ఈ నీళ్ళు మీకు అడిషనల్గా వస్తాయి కదా, వాడుకోండి. ఇప్పుడు ఇస్తున్న చెరువులకు అదనంగా రిజర్వాయర్లను కూడా నిర్మాణం చేపట్టినాం కదా, వాటిని ఫీడ్ చేసుకోవడానికి వెసులుబాటు చేస్తున్నాం కదా అని చెప్పారు. కానీ ఆ విధంగా ఒక జీవో దిప్పించుకోలేకపోయాము, దాన్ని ప్రచారం చేయలేకపోయాం, అది జరిగిన మంచిని ప్రచారం చేయలేకపోయాం. సో మేము ఎంతసేపు మాకు హంద్రినీవా వైడనింగ్కి ఫండ్స్ ఇవ్వలేదనో, లేదంటే హెచ్ఎల్సి మోడర్నైజేషన్కి ఫండ్స్ ఇవ్వలేదనో, మా రిజర్వాయర్స్కి ఫండ్స్ ఇవ్వలేదనో, లేదా హెచ్ఎల్సి ప్యారలల్ కెనాల్ కోసము మనం శాంక్షన్ చేసుకోలేకపోయినామనే అసంతృప్తి మాలో ఉండి మేము పాజిటివ్గా జరిగిన మంచిని చెప్పలేకపోయాం. రెండవది, రోడ్ల నిర్మాణానికి సంబంధించి నేషనల్ హైవేస్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల్లో నేషనల్ హైవేస్ ద్వారా ఫండ్స్ బాగా తెచ్చుకున్నారు.
ఓకే. ధర్మవరం కానీ, పుట్టపర్తి కానీ, కదిరి బైపాస్ కానీ, ముదిగుబ్బ బైపాస్ కానీ, మరి పుట్టపర్తి నుంచి ముదిగుబ్బ కనెక్టివిటీ కానీ ఇక్కడ ఫండ్స్ వచ్చినాయి బాగానే. సో ఆ విధంగా నేషనల్ హైవేస్ సంబంధించి కూడా మాకు రాప్తాడుకు పెద్దగా రాలేదు. అనంతపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా 500-600 కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చాయి నేషనల్ హైవేస్ సంబంధించి. సో అలా కొంత ఇంప్రూవ్మెంట్ జరిగింది. కానీ ఓవరాల్గా అందరం కలిసి కడప జిల్లాలో కడప జిల్లాలో ఎమ్మెల్యేలో ఉన్న ఐక్యత మా జిల్లాలో లేదు. అది నిజమే కదా. అది ఒకటి అసంతృప్తి, అదొకటి ఇప్పుడు మాకు కూడా అది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించేది మేము. రెండోది వచ్చేసి అనంతపురం జిల్లాలో పథకాల రూపంలో లబ్ధి బాగా జరిగింది. పెన్షన్లు చూస్తే మీకు యావరేజ్ 14 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి యావరేజ్ ఒక 6 లక్షల పెన్షన్స్ పైన ఇచ్చినారు. మా కాన్స్టిట్యున్సీలో 50,000 మందికి పెన్షన్స్. ఇప్పుడు 50,000 మందికి పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్లు ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు 3,000 ఏమో తగ్గించారా? ఓకే, మిగిలినవి అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. సో మేము డెవలప్మెంట్ విషయంలో ఊహించినంత మద్దతు మాకు ప్రభుత్వం నుంచి దొరకలే. కన్స్ట్రక్టివ్గా మీరు కూడా వెళ్ళలేకపోయారా అన్న మాట అనొచ్చా? నేను చాలా ప్రయత్నం చేశాం, కన్స్ట్రక్టివ్ అంటే చాలా ప్రయత్నం చేశాం, చాలా విసిగించాం సీఎం గారిని. కానీ ఆయనకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏమి కన్స్ట్రైన్స్ ఆర్థికంగా, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తే సోర్స్ను సెక్యూర్ చేసుకోవాలా. శ్రీశైలం డ్యామ్ నుంచి రోజు 2 TMC లిఫ్ట్ చేసి స్కీమ్ కంప్లీట్ చేస్తే ఒక సేఫ్టీ ఉంటుంది, వాటర్ని సెక్యూర్ చేసుకోవచ్చు అనే ప్రయత్నం మీద ఆయన ఉండిపోయారు. సో చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వలేకపోయాం ఇంతవరకు. హంద్రీనీవా నుంచి, హంద్రీనీవా టైల్ ఎండ్ చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా తర్వాత లాస్ట్ చిత్తూరు. సో కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేద్దాము. సో తర్వాత చెప్పారు మాకు నెక్స్ట్ టర్మ్లో అనంతపురం జిల్లాలో 2019-24 మధ్య రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాము. HLC మోడర్నైజేషన్ కంప్లీట్ చేస్తాము. HLC ప్యారలల్ కెనాల్కి కర్ణాటకతో కూడా ఒప్పందం చేసుకుందాము. హంద్రీనీవా వైడనింగ్ కూడా చేద్దాము. మీ రిజర్వాయర్ల నిర్మాణం కూడా పూర్తి చేద్దాము. బట్ దీనికోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందని కూడా, అది ఏదో మనం తప్పనిసరిగా మనం మళ్ళీ గెలవబోతాను, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని కూడా చెప్పారు ఆయన మాకు ఎమ్మెల్యేలతో. సో అందులో భాగంగానే మేము అనుకోవడం అంటే ఆసరా అనే పథకాన్ని మేనిఫెస్టోలో మనం కంటిన్యూ చేయలేదు. డ్వాక్రా మహిళల రుణమాఫీ దాదాపు 14,000 కోట్ల రుణమాఫీ చేసిన తర్వాత ఆసరా పథకాన్ని కంటిన్యూ చేయలేదు. సో దాదాపుగా 60 లక్షల మంది మహిళలకు లబ్ధి పొందినటువంటి ఆ పథకం. సో అట్లా కొన్ని స్కీమ్స్ ఏవైతే కంటిన్యూ చేయలేదో వీటిని డైవర్ట్ చేయొచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డైవర్ట్ చేయొచ్చు, మళ్ళీ డెవలప్మెంట్ జరుగుతుందనే అభిప్రాయం ఎమ్మెల్యేస్లో ఉన్నింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏమైతే చెప్పినవి చేయాలనుకున్నవి చేయలేకపోయాము, రాబోయే 5 సంవత్సరాలు చేస్తామని మేము చెప్పినాము. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మహిమ, ఈవీఎంల మహిమ, ఆయన మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. కానీ ఓటమి నేర్పిన పాఠాలకు అనుగుణంగానే మొన్న జరిగిన ఈ సమన్వయకర్తల చూసింగ్ అనేది ఉందని అంటారా? అది పక్కన పెడితే మీరు ఓటమి నేర్పిన పాఠాలు అంటా ఉన్నారు. మేము ఎక్కడ తప్పు చేసి ఓడిపోలేదు కాదా, మేము తప్పు చేసి ఓడిపోలేదు, మేము మంచిగా చేసాం. కానీ ఇంకా మంచిని చేసేటువంటి అవకాశము, ఆర్థిక పుష్టి ఈ రాష్ట్రానికి లేకపోయింది. ఓకే, డెవలప్మెంట్ యాంగిల్లో మాట్లాడుతున్నా. సంక్షేమంలో సక్సెస్ డెవలప్మెంట్లో కూడా మేము చాలా చేసాం, కానీ చెప్పుకోలేకపోయాం. మీకు దాదాపుగా మనం కోస్టల్ బెల్ట్లో మనం చూస్తే దాదాపుగా 13 పోర్ట్ల నిర్మాణం, మరి ఎన్నో పరిశ్రమలు కూడా వచ్చే CCTV దగ్గర కానీ, కొప్పర్తిలో కానీ, లేదా విశాఖపట్నం ప్రాంతంలో అనేక పరిశ్రమలు వచ్చే, వాటి గురించి చెప్పుకోలేకపోయాము. 16 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసాము, అది కూడా చెప్పుకోలేకపోయాము. సో ఇవన్నీ చేసినవి కాకుండా చేయని వాటిని గురించి ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది టీడీపీ. అయితే మాకు తెలిసి మేము జనంకు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవ్వరూ కూడా ఇంతకంటే గొప్పగా చేయలేరు. ఉద్యోగస్తులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, రేపు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విషయంలో కావచ్చు, ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెంచడంలో కావచ్చు, ఇంతకంటే నిజాయితీగా ఏ ముఖ్యమంత్రి పని చేయలేరు. ఎవరైనా దీనికంటే ఎక్కువ హామీలు ఇస్తే అది మోసమేనని గుర్తుంచుకోమని చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, ఈరోజు చంద్రబాబు గారు మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఉద్యోగస్తుల్ని మోసం చేశారు. వాళ్ళు కోరిన విధంగా కోరికలు తీరుస్తానన్నారు.
మీకు ఈ నిరుద్యోగులకి అనేక నిరుద్యోగ ఆశలు వృత్తి కల్పిస్తామన్నారు కదా మరి. నిరుద్యోగ వృత్తి కల్పిస్తామన్నారు, మళ్ళీ లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇస్తామన్నారు. సో ఈ రోజు కూడా మళ్ళీ టీసీఎస్ లాంటి సంస్థలు రాబోతున్నాయి వైజాగ్ లో, దానివల్ల బోలంత ఉపాధి లభిస్తుంది హైదరాబాద్ లో టీసీఎస్ లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారండి? మొన్ననే చెప్తున్నారు కదా లోకేష్ గారు వస్తున్నాయి. ప్రాక్టికల్ గా మాట్లాడదాము. ఒక బ్రాంచ్ టీసీఎస్ ఒక దగ్గర ఒక బ్రాంచ్ పెడితే 1000 నుంచి 1500 మందికి ఉద్యోగాలు వస్తాయి. సో అంటే మీకు హైటెక్ సిటీ ప్రాంతంలో హైదరాబాద్లో 2004 రాజశేఖర రెడ్డి గారు వచ్చే టైంకి పూర్తిగా ఐటీ రంగంలో హైదరాబాద్ నిలదొక్కుకోగలిగింది రాజశేఖర రెడ్డి గారు వచ్చే టైంకి. ఎందుకంటే 94లో మెయిన్ ఫ్రేమ్స్ వచ్చినాయి. 94లో మెయిన్ ఫ్రేమ్స్ వచ్చిన తర్వాత ఆ రోజు 10th చదివినోడు కానీ, ఫస్ట్లో ఇనిషియల్గా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళిపోయారు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ బీఈ కంప్యూటర్ సైన్స్, బీఈ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళంతా యూఎస్కి వెళ్ళిపోయి మెయిన్ ఫ్రేమ్స్ జాబ్స్లో స్థిరపడ్డారు. దాని తర్వాత ఇంకా రిక్వైర్మెంట్ ఉంది యూఎస్లో, డిగ్రీలు చేసిన వాళ్ళు వెళ్ళిపోయినారు. దాని తర్వాత ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ ట్రైనింగ్ పొంది 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని అమెరికాకు పోయేసి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. యూఎస్లో ఆ రోజు గమనిస్తే డాలర్ వైజ్ గమనిస్తే నెలకు 3 లక్షల రూపాయలు జీతం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి, ఇక్కడ నుంచి ట్రైన్డ్ మెయిన్ ఫ్రేమ్ డెవలపర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి. సో వాళ్ళకి అనుకునేది ఏంటంటే ఇండియాలోని ప్రధానమైనటువంటి సిటీస్లో అక్కడ నుంచి బ్రాంచెస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ, ఇటువంటి సిటీస్లో ఇక్కడ అమెరికాలోని విదేశాల్లోని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ వచ్చి వాళ్ళు బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఆఫీసెస్ ఓపెన్ చేయగలిగితే ఇక్కడ 30,000 రూపాయలకే జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి అక్కడ అనేక మందికి ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో వాళ్ళందరినీ తిరిగి పంపించేశారు. ఓకే, కొన్ని వేల మందిని తిరిగి పంపించేశారు. ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ వాజ్ వన్ బిల్డింగ్ which was protected as if the IT field has come to Hyderabad. రాజీవ్ గాంధీ గారు ఐటీని విస్తరించాలనే ప్రయత్నంలో భాగంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఐటీ హబ్ను శాంక్షన్ చేశారు హైటెక్ సిటీ దగ్గర. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు భూమి పూజ చేశారు. దాని తర్వాత ఆ ప్రభుత్వంలో అలా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేశారు. సో దానికి క్రెడిట్ ఆయన తీసుకున్నారు. హైదరాబాద్లో ఐటీ వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు, అది ఐటీ రెవల్యూషన్ ఈ భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. 94 తర్వాత మెయిన్ ఫ్రేమ్స్ వల్ల వచ్చినటువంటి రెవల్యూషను ఇక్కడ నుంచి అమెరికాకు బ్రెయిన్ ట్రైన్ జరిగింది. లక్షల మంది ఇక్కడ నుంచి ఇంజనీర్లు అమెరికాకి వెళ్ళిపోయారు. 97, 98 తర్వాత వాళ్ళు అక్కడ 3 లక్షల రూపాయల జీతం ఇచ్చే బదులు ఇక్కడ $60 ఉంటుంది డాలర్, $5,000 మినిమం పే ఉన్నింది. అంటే అప్పుడు అక్కడ 3 లక్షలు ఇచ్చే బదులు ఇక్కడ 30,000కి పని చేస్తారు కదా అనేసి మొత్తం పాశ్చాత్య దేశాల నుంచి ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్కి వచ్చాయి, బెంగళూరుకి వచ్చాయి, చెన్నైకి వచ్చాయి, ముంబైకి వచ్చాయి, ఢిల్లీకి వచ్చాయి, కలకట్టాకు వచ్చాయి. ఇంతేగాని ఇందులో చంద్రబాబు చేసింది ఏం కాదు. చంద్రబాబు మరొక ఏమంటారు మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కాదు, ఇక్కడ బిల్ గేట్స్ కాదు, క్రెడిట్ తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే చేస్తే క్రెడిట్ చంద్రబాబు తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కడితే క్రెడిట్ ఈయన తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే క్రెడిట్ ఈయన తీసుకుంటారు. క్రెడిట్ తీసుకోవడంలో ఈయన దిట్ట. రామారావు గారు పార్టీ పెడితే క్రెడిట్ ఈయన తీసుకున్నారు. తప్ప ఆయన చేసేది. సో సమన్వయకర్తల గురించి ఒకసారి మాట్లాడతారా? ఇప్పుడు మాకు తెలిసి బొత్స సత్యనారాయణ గారిని, కారుమూరి నాగేశ్వరరావు గారిని, మిథున్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని సమన్వయకర్తలు, 2 జిల్లాల సమన్వయకర్తలు వేసినట్లు. మిథున్ రెడ్డి గారిని మా జిల్లాకు వేసినట్లు, మీ జిల్లాకి మిథున్ రెడ్డి గారిని వేసినట్లుగా తెలుస్తూ ఉంది. మిథున్ రెడ్డి గారు చిరపరిచితులు. మా అనంతపురం జిల్లా 2019 ఎలక్షన్స్ ముందు కూడా ఇన్ఛార్జిగా కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒకళ్ళని, సో కోస్తా జిల్లాలకు ఒకళ్ళని, అనంతపురం జిల్లాలకు ఒకళ్ళని, అదే రాయలసీమ జిల్లాలకు ఒకళ్ళని వేసి లాస్ట్ టైము స్ట్రక్చర్ అట్లా ఉన్నది. ఈసారి కొంచెం మారింది అనుకుంటా కదా, కొంచెం గట్టిగా. జగన్ గారి నిర్ణయం అండి, జగన్ గారి నిర్ణయం. బొత్స సత్యనారాయణ గారు మాకు ఇన్ఛార్జ్ చేశారు. అవును, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2009కి ముందు సక్సెస్ఫుల్గా ఎలక్షన్ చేశారు ఆయన 2009లో. సో మళ్ళీ మాకు జగన్ గారు సీఎం అయినాక మళ్ళీ ఇన్ఛార్జ్ వచ్చారు. కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆయన వేరే జిల్లాకు మార్చారు. సో ఆయన ఒక డైనమిక్ లీడరు. సో ఆయన పని రాబడతారు, ఎవరితోనైనా పని రాబడతారు, ధైర్యము చెప్తారు, పని రాబడతారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా, ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకి మాత్రం ఆయనకి ఇచ్చారు, సొంత జిల్లా కాబట్టి ఆయనకి ఇచ్చినట్టు. ప్లస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
ఆయన కూడా చాలా హార్డ్ వర్కరు ఉమ్, హార్డ్ వర్కరు ప్లస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. సో వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా జగన్ గారి చిన్న ఆయన. ఉమ్, ఇంకా మిథున్ రెడ్డి గారికి మా జిల్లాతో బాగా సంబంధాలు ఉన్నాయి అవును. ఫస్ట్ నుంచి అందరితోనూ. కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా ఆయన తీసుకోవడం కూడా మంచిదే. ఉమ్. ఆ, మంచి టీంని తయారు చేశారని అనుకుంటాను. సో రాబోయే రోజుల్లో ఇదే టీము ఇది అంటే యువరక్తం లేకపోయినా కూడా అంత ఉరకలేసే విధంగా ముందుకెళ్తారా? ఇంకా కొంతమందిని తీసుకుంటారేమో చూద్దాం. మీకు ప్రాతినిధ్యం ఇంకా దక్కలేదంటే కారణం ఏమన్నా ఉందా? దేంట్లో దేంట్లో అన్నా సమన్వయకర్తల వ్యవహారంలో నా ఏమన్నా కాన్స్టిట్యున్సీ నేను సమన్వయం అంతేనా? నేను నేను ముందు అసలు కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే చాలు నాది. బాగా చూసుకుంటే ఆ, కాన్స్టిట్యున్సీ బాగా చూసుకుంటే చాలు. నేను జిల్లా అధ్యక్ష పదవి కూడా నేను దానికి న్యాయం చేయలేను. అన్న ఇప్పుడున్న విషయంలో ఆర్థిక చెప్పారు కదా. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనని భావించి అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చాం. ఇక్కడ బీసీకి ఇద్దామంటే ఉషశ్రీ చరణ్ గారి పేరే అందరం కూడా ఏకగ్రీవంగా ప్రపోజ్ చేసినాము. రైట్. సో ఆమె కూడా గట్టిగా తిరుగుతూ ఉంది. మంచి సమన్వయంతో అందరితో. ఫైనల్ గా ఒకటి అడుగుతా, అందరూ ఉంటారా పార్టీలో? ఎక్కడికి పోతారు? ఉన్న 11 మందిలో సరే ఒకళ్ళిద్దరిని తీసేయండి. మనం నాకు అర్థం కాదు. ఎక్కడో ఉదయ్ బాన్ వెళ్ళిపోయినాడు, బాలినేని వెళ్ళిపోయినాడు, ఇంకా ముద్రగడ కూతురు వెళ్ళిపోయింది. వీళ్ళంటే నేను అంటే అర్థం మీకు ఎవరికి అర్థం కానిది ఏందో నాకు తెలుస్తాండేది ఏంటంటే ప్రజలు పార్టీలతో ఉంటారు. ఎస్, ప్రజలు పార్టీలతో ఉంటారు. మేము ప్రతినిధులు మాత్రమే పార్టీకి. ఇప్పుడు జగన్ గారు కావాలన్నా చంద్రబాబు నాయుడు కావాలన్నప్పుడు జగన్ గారిని గెలిపించారు 19లో. ఈసారి చంద్రబాబుని గెలిపించారు, మళ్ళీ జగన్ గారిని గెలిపిస్తారు. మీరు ఎక్కడికి పోతే ఏముంది, అధికారంలో ఉన్న పార్టీ లేకపోతే పనులు చేసుకోవాలనుకున్న వాళ్ళు వెళ్తారు, పోయిండొచ్చు. ఏదో వాళ్ళతో ఏదైనా ఉపయోగం ఉందనుకున్న వాళ్ళు, ఆశపడ్డ వాళ్ళు ఇంకొకరు వెళ్తారు. రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు రాజకీయంగా మనకు భవిష్యత్తు ఉండాలి. మనం ఒక కుర్చీలో కూర్చోవాలి, కూర్చుంటేనే మన నియోజకవర్గానికి న్యాయం చేయగలుగుతాం అనుకున్నప్పుడు ఎవరైనా కానీ దే విల్ వెయిట్. సో ఈ బడిబడి అడుగులన్నీ కూడా రేపు జమిలీ ఎన్నికలకి రెడీ అవుతున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బేస్లెస్. ఎవరైనా పార్టీ మారుతున్నారంటే విచిత్రం అనిపిస్తుంది నాకైతే. నేను అడిగేది అది వేరు. మేము జమిలీ ఎన్నికలు వస్తాయి, 2007లో ఎలక్షన్లు జరుగుతాయి. 2027 నేను ప్రహ్లాద్ జోషి గారు చెప్పారు, మా జగన్ గారు కూడా మీరు ప్రిపేర్ కావాలి అంటున్నారు. తప్పనిసరిగా ప్రజలు పబ్లిక్ చూస్తారు, ఇంకొక 5-6 నెలలు చూస్తారు, గమనిస్తారు. ఈ ప్రభుత్వం మేళ జగన్ గారి ప్రభుత్వం మేళ అని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్నాక నాకు తెలిసి సంవత్సరానికే డిసైడ్ అవుతారు. ఇప్పటికే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే టికెట్ తెచ్చుకున్నాడు పుణ్యాత్ముడు డబ్బు ఖర్చు పెట్టకుండానే గెలుస్తాడు అనే మాట ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎవరు టికెట్ తెచ్చుకుంటే వాడు డబ్బు ఖర్చు పెట్టకుండానే గెలుస్తారు అనేటువంటిది ఒక టాక్ స్టార్ట్ అయింది. సో రాప్తా టికెట్ మళ్ళీ మీకే కన్ఫర్మ్ చేసుకోవచ్చా? ఆయన పోటీ చేయమంటే చేస్తా, లేదు బాబు. సో మీరు అంటే మీరు అన్నదానికి నేను అంటున్నా, ఇక్కడ మీరు ధన్యాత్ములని అనుకోవచ్చా? అట్లేం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనను రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఆయనలో చూసుకుంటా ఉన్నాము. ఆయన వెంట ఫాలో చేస్తూ ఉంటాము. ఆయన ఏం చేద్దామో ఇలా చేద్దామంటే అలా చేద్దామంటాం అంతే. దాంట్లో ఏముంది, మాకు ఇలాగే కావాలి అనేది ఏముంది. ప్రకాష్ ఏం చేస్తే బాగుంటాడో ఆయనకు ఒక ఐడియా ఉంది. ప్రకాష్ నా మనిషి, ప్రకాష్ని నేను ఎలా గెలిపించుకోవాలి అనేది అది ఆయన బాధ్యత. అది మమ్మల్ని గెలిపించుకోవడం ఆయన బాధ్యత, అంతే కదా. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.